ఆగిపోయిన గుండె నుంచి మెదడుకు రక్తం పంపిస్తాం, లివర్కు రక్తం పంపిస్తాం అని ఎవరైనా మాట్లాడితే మనం ఏమనుకుంటాం? వాళ్ళకి మైండ్ దొబ్బిందేమో అని అనుకుంటాం కదా. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే మాటలు కూడా అచ్చం ఇట్లనే ఉన్నాయి. కాళేశ్వరం కూలిపోయిందంటారు, మేడిగడ్డ ఎందుకు పనికిరాదు కూలిపోయిందంటారు. మళ్ళా వీళ్ళే ఏం మాట్లాడతారు? మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోయి మూసీని క్లీన్ చేస్తామంటారు. మల్లన్న సాగర్ నీళ్లతోటి హైదరాబాద్కి తాగునీరు అందిస్తామని వీళ్ళే అంటారు. మేడిగడ్డ కూలిపోయిందని వీళ్ళే అంటారు. కొండపోచమ్మ సాగర్ నీళ్లతోటి గంధమల్ల ప్రాజెక్టు కడతామని చెప్పి వీళ్ళే అంటారు. అయితే మరి ఆ మల్లన్న సాగర్కు నీళ్ళెక్కంచి వస్తున్నాయి, ఈ కొండపోచమ్మ సాగర్కు నీళ్ళెక్కంచి వస్తున్నాయి. ఇప్పుడు గుండె అనేది ఆగిపోతే మనిషి పానం పోతుంది, చచ్చిపోతాడు. గుండె ఆగిపోయినాక మెదడుకు రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? లివర్కు రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? మోకాళ్ళకు రక్తం ఎక్కడి నుంచి వస్తుంది కదా. ఇప్పుడు మేడిగడ్డ బతుకున్నది కాబట్టే, కాళేశ్వరం బతుకున్నది కాబట్టే నీకు మల్లన్న సాగర్కు నీళ్ళు వస్తున్నాయి, రంగనాయక సాగర్కు నీళ్ళు వస్తున్నాయి, కొండపోచమ్మ సాగర్కు నీళ్ళు వస్తున్నాయి. అట్లా మేడిగడ్డ బతుకుండడం వల్లనే వీటన్నిటికీ నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి మల్లన్న సాగర్ నీళ్ళతో నువ్వేం చేస్తా అంటున్నావు? మూసీని క్లీన్ చేస్తా అంటున్నావు కదా. ఇప్పుడు మరి ఒకవేళ మేడిగడ్డ నువ్వు చెప్పినట్టు నిజంగానే చచ్చిపోయి ఉంటే, కాళేశ్వరం నువ్వు చెప్పినట్టు నిజంగానే కూలిపోయినట్టుంటే మల్లన్న సాగర్కు నీళ్ళెక్కంచి వస్తాయి? ఆకాశంలో నుంచి వస్తాయా? రావు కదా. మల్లన్న సాగర్ అనేది కాళేశ్వరంలో ఒక భాగం. కాళేశ్వరం నీళ్ళే మల్లన్న సాగర్కి వస్తాయి. ఆ మల్లన్న సాగర్ నీళ్ళతోనే నువ్వు మూసీని క్లీన్ చేస్తా అంటున్నావు. మల్లన్న సాగర్ నీళ్ళే కొండపోచమ్మ సాగర్కి వస్తాయి. ఆ నీళ్ళతోనే నువ్వు గంధమల్ల ప్రాజెక్టు కడతా అంటున్నావు. అందుకే ఆగిపోయిన గుండె నుంచి రక్తం పంపిణీ చేస్తా అనే చిల్లర మాటలు బంద్ చేయండి.